శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 10 మే నుంచి 16 మే వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ముందుగా తెలియచెప్పుకుందాము. గ్రహస్థితులు: మేషరాశిలో రవి బుధులు, వృషభ రాశిలో శుక్రాచార్యుల వారు, మిథున రాశిలో గురువుగారు, అలాగే సింహరాశిలో కేతువు, మకర రాశిలో చంద్రుడు, కుంభరాశిలో రాహువు, ఇక మీన రాశిలో శని కుజులు ఉంటూ ఉండగా, వారాంతానికి వెళ్ళేటప్పటికీ కుజుని యొక్క సంచారము స్వస్థానములోకి వచ్చి ఉన్నది. అలాగే రవి బుధుల సంచారము వృషభ రాశిలోకి వెళ్ళి ఉన్నది. ఇక శుక్రాచార్యుల వారు మిథున రాశిలోకి వచ్చి ఉన్నారు. చంద్రుని యొక్క సంచారము మేషరాశిలోకి మారి ఉన్నది. గ్రహస్థితులు ఈ విధంగా మారాయి. మొత్తం మీద చంద్ర కుజ రవి బుధ శుక్రాచార్యుల వారు 5 గ్రహాలు మారి ఉన్న కారణం చేత గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అనేది ముందుగా వారాంతంలో ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. శని కుజుల కలయిక మనము చాలా వారాలుగా చెప్పుకుంటూ ఉన్నాము. కోర్టు కేసులు కానీ, పెద్ద మనుషుల పంచాయతీలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, కర్ర దెబ్బలు, కత్తి దెబ్బలు ఇలాంటివి కానీ, రోడ్డు ప్రమాదాలు కానీ, జల ప్రళయాలు కానీ ఇలాంటివి చాలా వరకు ఉండడానికి అవకాశం ఉంది. ఈ శని కుజుల యొక్క కలయిక అంత మంచిది కాదు. కాబట్టి వీటికి శనిగ్రహ కుజగ్రహ స్తోత్రపారాయణాలు చేసుకోవాలి అని చెప్పి ఉన్నాను. అలాగే రవి బుధుల యొక్క కలయిక మేషరాశిలో జరుగుతూ బుధ ఆదిత్య యోగంలో ఉంది. ఇది కూడా చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలనే ఇస్తుంది. బుధాదిత్య యోగము ఎప్పుడు కూడా చెడు చేయదు. అలాగే రవి గారు ఇక్కడ ఉచ్చలో ఉంటూ ఉన్న కారణం చేత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి చెప్తూ ఉన్నాను. ఇక గ్రహాల యొక్క దృష్టుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, శనిగారి యొక్క తృతీయ దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉంది. స్నేహాల విషయంలో, ప్రేమ ఆప్యాయతల విషయంలో, అన్యోన్య దాంపత్య విషయంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితే ఉంటుంది. అలాగే గురువు గారి యొక్క నవమ స్థానం మీద పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ పితృవర్గ రీత్యా కొంచెం మంచి ఫలితాలు ఉండడానికి, అలాగే నాస్తిక భావాలు పోవడానికి చాలా వరకు అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్ర కుజుల కలయిక జరుగుతోంది. చంద్రమంగళ యోగం. ఇది కూడా ఏదైనా చేదు పదార్థాలతో వ్యాపారాలు చేసేవారికి చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. శుక్ర గురువుల యొక్క సంచారము మంచి ధనయోగాలను ఇస్తోంది. అలాగే రవి బుధుల యొక్క సంచారము వృషభ రాశిలో జరుగుతోంది. సంతాన రీత్యా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉండడానికి చాలామందికి ఇది గ్రహస్థితి సూచిస్తోంది. కుటుంబం చాలా బాగుండే విధంగా ఉండేటటువంటి గ్రహస్థితి అన్నమాట. ఇది చాలా బాగుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక ఈ చర్మానికి సంబంధించిన రుగ్మతలు ఏవైనా ఉండడానికి కొంచెం అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఔషధ సేవ చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక స్తోత్ర పారాయణాల విషయంలో మటుకు తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. ప్రతి రాశి వారు కూడా చేయండి. ఇక నక్షత్రంతో కానీ రాశితో కానీ సంబంధం లేని విధంగా ప్రతి మనిషి ఈ జాగ్రత్త తీసుకోవడం, ఇంటి ఇలవెల్పుని పూజించడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. సింహరాశి వారికి ఎటువంటి కాలం గడుస్తోంది, ఏ రకమైనటువంటి సమస్యలు వస్తాయి, ఏ రకమైన పరిహారాలు చేసుకోవాలి, ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసి తెలియచెప్పుకుందాం. షష్ఠ స్థానంలో చంద్రుని యొక్క సంచారం బాగుంది. దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఏకాదశంలో గురువుగారు బాగున్నారు. 3 గ్రహాల యొక్క కలయిక చాలా బాగుంది అని చెప్పి తెలియజెప్పచ్చు. అయితే నవమ స్థానంలో రవి గారు ఉచ్చలో ఉన్నారు, రాస్యాధిపతి అవుతున్నారు. కాబట్టి ఇక్కడ బుధునితో కలిసి బుధాదిత్య యోగం బాగుంది అని చెప్పచ్చు. తండ్రి గారి వైపు నుంచి అనేక రకాలుగా ఉత్తమోత్తమైన సహాయ కార్యక్రమాలు జరుగుతాయి మీకు. అలాగే పితృవర్గ రీత్యా చాలా బాగుంటుందని చెప్పచ్చు.
లాభాల బాటలో ఉంటారు. ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుంటుంది. తోటి ఉద్యోగస్తులు కానీ, పై అధికారులు కానీ చక్కటి సహాయ సహకారాలు అందజేస్తూ ఉంటారు. అలాగే ధనము రాబడి విషయంలో పూర్వం ఆగిపోయినటువంటి బకాయిలు వస్తాయి. మీరు పూర్వం మొదలుపెట్టినటువంటి పనులు ఏవైనా ఉన్నాయా అంటే అవి కాస్త ముందరికి వెళ్తాయి. మనకి విజయం వరించిందా, అపజయం వరించిందా తెలియని విధంగా రిజల్ట్స్ ఆగిపోయిందే అనుకునేటటువంటి విషయాలలో విజయం చేకూరుతుంది. ఇవన్నీ కూడా చాలా చెప్పదగినటువంటి సూచనలు. అయితే వాక్కు రీత్యా చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబం విషయంలో ఎక్కువగా సమయాన్ని వెచ్చించవలసి వస్తుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం బాగుంది, కానీ కోర్టు విషయాలలో మటుకు అది ఏమీ అక్కరికి రాదు. మాతృవర్గ రీత్యా కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలము. వీలైనంత వరకు మీ మాతృమూర్తి గారికి సేవ చెయ్యండి. అలాగే సంతాన రీత్యా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో అంత బాగా లేదు. వివాహాది శుభకార్యాలు ఇప్పుడు కుదురుతాయా అంటే కూడా అంత బాగా కుదిరేటటువంటి గ్రహస్థితి కాదు. అలాగే వ్యక్తిత్వం మీద ఎవరైనా నిందలు వేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చాలా జాగ్రత్తగా వారికి సమాధానం చెప్తూ వెళ్ళండి. ఇక దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి. అష్టమ శని దోష సంచారం ఉంది కాబట్టి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ అనుకూలమైనటువంటి ఆదాయం వస్తుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అలాగే ఏది పని చేద్దామన్నా అంతగా ముందరికి వెళ్లకుండా, అలా అని చక్కగా సజావుగా కొనసాగకుండా మిమ్మల్ని ఒక మానసిక వ్యధకైతే గురి చేస్తున్నాయి ఫలితాలు. అయితే గురువుగారి యొక్క అనుగ్రహం చాలా బాగుంది. లాభస్థానంలో గురువుగారు ఉన్నారంటే అన్ని విధాల లాభాలను ఇస్తారు. ఈ మనశ్శాంతిని పొందడానికి గురువుగారి యొక్క స్తోత్రపారాయణాలు చెయ్యండి. ఇది ధనము రావడమే కాదు, మనశ్శాంతిని ఇస్తుంది. ఆ తర్వాత మనోబలాన్ని పెంచుతుంది. 10 మందిని మీరు ఆకట్టుకోగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలను ఇస్తుంది. ఆ బలం మీకు ఇప్పుడు చాలా అవసరం అని చెప్పి తెలియజేస్తున్నాను. రాహు కేతు స్తోత్రపారాయణాలు చేయండి. అష్టమ శని సంచార దోషానికి ఈ శనిగారి యొక్క స్తోత్రపారాయణాలు చెయ్యండి అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. ఇంటి ఇలవెల్పుని పూజించండి. వీలైతే ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోండి. ఇది కూడా చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ శుభం.